ఎప్పుడెప్పుడు స్తుతించాలి? అమావాస్య నాడు స్తుతించాలట. పున్నమి అంటే నిండు వెన్నెల. నిండు వెన్నెల ఉన్నప్పుడు దేవుని స్తుతించాలంట. అమావాస్య అంటే గాఢాంధకారపు చీకటి. గాఢాంధకారపు చీకటి. ఇంకేం మిగిలిందయ్యా? సర్వం కోల్పోయా, సమస్తం కోల్పోయా. కట్టుబట్టలతో రోడ్డు మీద నిలవబడిపోయింది నా బ్రతుకు, బజార్లో నిలవబడింది నా బ్రతుకు అన్నట్లుగా ఉన్న స్థితి అమావాస్య. ఆ అమావాస్య దినాన దేవుడు నాకేం చేశాడు ఇంత ప్రార్థన చేస్తే అని అనకూడదట. అది కాదు దేవుని చట్టం. ఏంటి దేవుని చట్టం? అమావాస్య నాడు కూడా కొమ్ము ఊదాలి. విన్నారా? యోబు అలా అమావాస్య నాడు కొమ్ము ఊదాడు గనుకే కోల్పోయిన దానికి ప్రతిగా 2 అంతలు దేవుడు అనుగ్రహించాడు. ఈ ఉదయం వాక్యం వింటున్న చెల్లి, అమావాస్య గాఢాంధకారపు చీకటి గుండా ప్రయాణమే వెళ్తున్నావా? ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితి గుండా వెళ్తున్నావా? చావాలో బ్రతకాలో, చస్తే బాగుండు అన్నట్లుగా పరిస్థితి అయిపోయిందా? ఓ మాట, చావటానికి దేవుడు నిన్ను పుట్టించలా. నో, మరణానికి అప్పగించడానికి దేవుడు నిన్ను పుట్టించలా. నీ మీద కొన్ని గొప్ప ప్రణాళికలు దేవునికి ఉన్నాయి. అవి నెరవేరుతాయి. ఈరోజు ఎండినట్లుగా కనపడవచ్చు, నిశ్చయంగా నీవు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. అయితే అలా విస్తరించినట్లుగా చెప్పండి, అమావాస్య నాడు ఏం చేయాలి? అమావాస్య నాడు మూలగండల్లా, సనగండల్లా. సహజంగా మనిషికి ఉండే అలవాటు ఏంటంటే, పెట్టినరోజు పెళ్లి పాట పాడతాడు, పెట్టినరోజు పిండాకూడి పాట పాడతాడు. పెట్టినరోజు మాత్రం నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు అంత గొప్ప దేవుడు లేడు అని అంటాడు. ఏదైనా తేడా వచ్చింది అనుకోండి, ఏం దేవుడు అండి, మాయదారి దేవుడు, దేవుడు దేవుడు అని పరిగెత్తితే నా పరిస్థితి ఏంటి ఇట్లయిపోయింది అని కొంతమంది అనుకుంటారు. నో, సనుగుడు మన నోట ఉండకూడదు. సర్వకాలాలలో, సర్వావస్థల్లో, ప్రతి పరిస్థితిలో ఆయనను స్తుతించాలి. ఆ స్తుతి కూడా మొక్కుబడిగా స్తుతించకూడదు. విన్నారు కదా? తాండవమాడాలంట. తాండవమాడుతూ అమావాస్య నాడు కొమ్ము ఊదితే ఎంత గాఢాంధకారపు చీకటిని అనుభవించావో అంతకంటే మధ్యాహ్న కాల తేజస్సు నువ్వు అనుభవించేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి. మనము పండుగను ఆచరించు పున్నమి నాడు కొమ్ము ఊదుడి.